హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ మనకి ఈ రోజు 35 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ చూసుకుంటే చాలా మిక్స్డ్ సెంటిమెంట్స్ కనిపిస్తున్నాయి. కొన్ని సెక్టార్స్ స్ట్రాంగ్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి, కొన్ని సెక్టార్స్ స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. పర్టికులర్ గా ఐటీ సెక్టర్ 1.5% నెగిటివ్, పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ 2% పాజిటివ్ వచ్చింది అండ్ రిమైనింగ్ సెక్టార్స్ అన్ని కూడా సో ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఇక్కడ ఉన్న డేటా చూసుకుంటే మార్కెట్స్ ఈ రోజు కొంత న్యూట్రల్ గా క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. బట్ టెక్నికల్ గా ఒకసారి చార్ట్ లో చూసుకుంటే మనకి మార్కెట్ ఓపెనింగ్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆఫ్టర్ దట్ రీటెస్ట్ అక్కడ నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అగైన్ ఒక కన్సాలిడేషన్, ఎండింగ్ లో మార్కెట్ రికవర్ అయింది. ఒక 50 to 60 పాయింట్స్ రికవర్ అయింది. బట్ సిఏఎస్ వల్ల మనకి క్లోజింగ్ ప్రైస్ 24,435 దగ్గర వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఏ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయిందో వెరీ క్లోజ్ టు అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే సిఏఎస్ సిస్టమ్ లాంచ్ చేస్తారో దాని వల్ల మార్కెట్స్ కొంత ఫ్లాట్ గా కనిపించినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ మనకి నెగిటివ్ గానే జరిగాయి అండ్ ఎండింగ్ లో ఒక స్లైట్ రికవరీ. సో ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ మనకి ఎంటైర్ డే మొత్తం నెగిటివ్ గా ట్రేడింగ్ జరిగింది కాబట్టి సెంటిమెంట్ ని దాని తగ్గట్టుగా అంటే మనకి ఎక్కడి వరకు అయితే ట్రేడింగ్ జరిగిందో ఇక్కడ వరకు నెగిటివ్ వచ్చి ఒక స్లైట్ రికవరీ వచ్చింది. బట్ క్లోజింగ్ ప్రైస్ ఏమో ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో దేని రిఫరెన్స్ కింద తీసుకోవాలి? క్లోజింగ్ ప్రైస్ కింద. చాలా మంది క్లోజింగ్ ప్రైస్ ని ఇక్కడ రిఫరెన్స్ కింద తీసుకుంటున్నారు. సో మనకి ఏదైతే 315 కి ట్రేడింగ్ స్టాప్ అయిపోతుందో దాన్ని క్లోజింగ్ ప్రైస్ కింద తీసుకోకూడదు. సిఎస్ సిస్టమ్ వల్ల మనకి ఏదైతే అప్డేట్ అవుతుందో 340 తర్వాత అదే మనకి రియల్ క్లోజింగ్ ప్రైస్. అఫ్ కోర్స్ మనం ఈ టైం పీరియడ్ లో మనం బై సెల్ చేయలేకపోవచ్చు. బట్ సిఎస్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 340 కి వచ్చేది మాత్రమే క్లోజింగ్ ప్రైస్. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే మార్కెట్స్ నెగిటివ్ కింద ట్రేడ్ అయినాయి, నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ లో వచ్చినాయి. ఒక కన్సాలిడేషన్ అండ్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఎంతైతే నెగిటివ్ ట్రేడ్ అయిందో అందులో 90% రికవరీ జరిగితే సో క్లోజింగ్ ప్రైస్ ని రిఫరెన్స్ కింద తీసుకునే అప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సో ఈ సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ సిస్టమ్ అఫ్ కోర్స్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. పర్టికులర్ గా క్యారీ ఫార్వర్డ్ బీటీఎస్టీ గానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్, పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. సో కొంచెం అలవాటు అయ్యేంత వరకు కేర్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్ లో ఓన్లీ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ మాత్రమే షేర్ చేస్తాం. దిస్ గ్రూప్ ఈస్ నాట్ ఫర్ అడ్వైజరీ. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడింగ్ జరిగి మళ్ళీ రికవరీ మోడ్ లోకి వెళ్ళి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో ద ఫస్ట్ రీజన్ నెంబర్ 1 ఇన్ఫ్లేషన్ డేటా అండి. సో ఈ రోజు మనకి బోత్ ఇండియా అండ్ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవబోతుంది. సో ఇప్పుడున్న డేటాను బట్టి చూసుకుంటే మన ఇండియా సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయిపోయింది. సో మనకి ఈ రోజు జూలై మంత్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా 4.45% వచ్చింది. ప్రీవియస్ గా జూన్ మంత్ సంబంధించిన డేటా చూసుకుంటే 4.38%. అంటే జూన్ మంత్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జూలై మంత్ కి సంబంధించిన డేటా ఈ రోజు ఏదైతే వచ్చిందో ఇది స్లైట్ గా ఇంక్రీజ్ అయింది. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కింద చూడాలంటే ఇట్స్ నాట్ నెసెసరీ. జనరల్ గా ఈ రోజు ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవుతుందో దీనికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ 4.5%. సో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇన్ఫ్లేషన్ కొంత కూల్ ఆఫ్ అయింది. అది కొంత పాజిటివ్ ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం మన ఆర్బీఐ కూడా ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా 2 నుంచి 6% ఈ రీజన్ లోనే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఆర్బీఐ టార్గెట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద సేమ్ లెవెల్ ఉంది కాబట్టి దీన్ని మనం అంత స్ట్రాంగ్ నెగిటివ్ ఆస్పెక్ట్ కింద చూడక్కర్లేదు. సో ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్ మంత్ స్లైట్ గా ఇంక్రీజ్ అయినప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో రావడం అనేది ఒక పాజిటివ్ సెంటిమెంట్, ఒక రిలీఫ్ కింద మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఇంకా రాలేదు, ఈ రోజు నైట్ వస్తుంది. సో దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుందాం. అండ్ యూఎస్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా ఎక్స్పెక్టేషన్స్ బట్టి ప్రీవియస్ మంత్ కంపేర్ చేసుకుంటే కొంత డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఏదైతే ఇన్ఫ్లేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దీని వల్ల మార్కెట్ లో కొంత పానిక్ సెల్లింగ్ జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ థింగ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టిల్ ఇంకా హైయర్ లెవెల్ దగ్గర ఉన్నాయండి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ఫ్రెష్ గా ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, స్టిల్ $90. ఇక్కడ చాలా మంది నేను క్రూడ్ ఆయిల్ చెప్తున్నాను $90 అని రాస్తున్నాను, దీనికి సింక్ అవట్లేదు. మీరు గూగుల్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూస్తే అరౌండ్ $83-84 ఇక్కడ ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను మెన్షన్ చేసే ప్రైస్ బ్రెంట్ ఆయిల్ ప్రైస్. అంటే మన క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ ప్రైస్ తో ఇండికేట్ చేస్తాం. బ్రెంట్ ఆయిల్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనుకోవచ్చు. అంటే బ్రెంట్ ఆయిల్ ఫార్మ్ లో ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో దాన్ని ఎక్కువగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో సెల్ చేస్తారు, దాన్ని ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో అందుకని మనం బ్రెంట్ కి సంబంధించిన ప్రైస్ ని రిఫరెన్స్ కింద తీసుకోవాలి. సో ఈ రోజు ఆ ప్రైస్ చూసుకుంటే $90 దగ్గర ట్రేడ్ అవుతుంది, స్టిల్ విచ్ ఇస్ వెరీ హై ప్రైస్. ఫ్రెష్ గా ఎస్కలేట్ అవునప్పటికీ హై ప్రైస్ దగ్గర ఉండడం కూడా మార్కెట్స్ కి పాజిటివ్ సెంటిమెంట్ అయితే కాదు. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, దిస్ ఇస్ నాట్ మేజర్ రీజన్ ఇప్పుడు నేను చెప్పబోయేది, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. ఈ రోజు మీరు చూసుకుంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా కంప్లీట్ సెల్ ఆఫ్ లోకి వెళ్ళి కంప్లీట్ నెగిటివ్ వెళ్ళి. దీనికి మేజర్ రీజన్ టాటా సన్స్ కి సంబంధించిన చైర్మన్ అఫీషియల్ గా రిజైన్ చేశారు. సో దీని వల్ల పర్టికులర్ గా టీసీఎస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 5% ఫాల్ అయింది. ఈవెన్ టాటా మోటార్స్ కూడా ఇనిషియల్ గా హై లెవెల్ లో ఫాల్ అయినప్పటికీ 1% నెగిటివ్. ఆల్మోస్ట్ అన్ని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కొంత సెల్లింగ్ విట్నెస్ చేసాం. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి. సో మార్కెట్ లో ఎక్కడ పాజిటివ్ సెంటిమెంట్ ఏం ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ దగ్గర ఉన్నాయి అండ్ ఇన్ఫ్లేషన్ డేటా ఒక ఫియర్ వల్ల మార్కెట్ లో ఈ రోజు జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ వచ్చిన ఫాల్ మొత్తం కూడా రికవరీ జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటి
రెండింటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకుందాం. సో నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ చూసుకుంటే మనకి 24,450 జోన్ దగ్గర వీ హావ్ మేజర్ రెసిస్టెన్స్ అండ్ 24,500 జోన్ దగ్గర కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ని ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం 24,275 రౌండ్ ఫిగర్. సో ఇప్పుడు మార్కెట్స్ ఈ రోజు ఒక మేజర్ సపోర్ట్ ని బ్రేక్ చేసి కరెక్షన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే లో పాయింట్ ఉందో వీక్లీ టైం ఫ్రేమ్ లో ఉన్న లో పాయింట్, సో ఆ లో బ్రేక్ చేసి కరెక్షన్ వచ్చి మళ్ళీ రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. సో స్టిల్ నాకు ఇంకా ఈ మేజర్ రెసిస్టెన్స్ అబౌవ్ క్రాస్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగటివ్ సైడ్ కే ప్లాన్ చేసుకుంటా. సో రేపు ఒకవేళ మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు సింపుల్ నేను మాట్లాడుకున్నట్టు ఈ రీజన్ లైక్ 450 నుంచి 500 లైక్ అప్రాక్సిమేట్లీ మీకు ఒక 50 to 60 పాయింట్స్ రీజన్ ఓవరాల్ రీజన్ కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా నో ట్రేడింగ్ జోన్. రేపు ఒకవేళ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ అబౌవ్ మార్కెట్ కనుక క్రాస్ ఏ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం చాలా చాలా రిస్క్. ఎందుకంటే ఇమీడియట్ గా ఒక సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది. ఇలాంటి లెవెల్ ఉన్నప్పుడు ఈవెన్ దో బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ చాలా చాపీగా కన్సాలిడేట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇమీడియట్ గా ఒక రివర్సల్ కూడా జరగవచ్చు. దేర్ ఈస్ అ పాసిబిలిటీ రెసిస్టెన్స్ కాబట్టి. సో దట్స్ వై ఈ 100 పాయింట్స్ రీజన్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటాను. ఇప్పుడు నెగటివ్ సెంటిమెంట్ కాబట్టి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగి మనకి ఎలాగైతే బ్రేక్అవుట్ వచ్చిందో, ఎలాగైతే మనకి ఈ లెవెల్ 24,450 కింద స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిందో అలాంటి ఏదైనా స్ట్రాంగ్ క్యాండిల్ కనిపిస్తే ఇక్కడ రివర్సల్ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకుంటాను. ఇఫ్ నాట్ సో ఇంట్రాడే లో బ్రేక్ చేసిన సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. లేదా ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ లో మనకి కనిపించలేదు అలాంటప్పుడు స్ట్రక్చర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపించినా అప్పుడు కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడు 24,450 అబౌవ్ బ్రేక్ అవనంత వరకు కూడా ఎనీ రైజింగ్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇఫ్ ఇన్ కేస్ 24,450 బ్రేక్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవట్లేదు అంటిల్ ఆర్ లెస్ 24,500 అబౌవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇస్తేనే అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. సో అప్పటి వరకు ఎనీ రైజింగ్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ ఫార్మ్. సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి, ఎక్కువ కాంప్లికేట్ ఏం లేదు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ సంబంధించిన లెవెల్స్ చూసుకుంటే 78,000 జోన్ దగ్గర వీ హ్యావ్ మేజర్ రెసిస్టెన్స్, ఒక 300 పాయింట్స్ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఆ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్, కరెక్షన్, ఒక కన్సాలిడేషన్, మళ్ళీ రికవరీ. సేమ్ ఇది కూడా రేపు మార్కెట్ లో మనకి ఇదే జోన్ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అయిన రివర్సల్ ఆర్ ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయిన లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్, ఈ రెండు సినారీస్ లో మనం సెల్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. ఇఫ్ నాట్ సో ఇంట్రాడే లో బ్రేక్ చేసినా కూడా మనం ప్రిపేర్ గా ఉండొచ్చు. అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 78,300 అబౌవ్ మాత్రమే థింక్ చేద్దాం. అండ్ ఈ 300 పాయింట్స్ విల్ బి ద నో ట్రేడింగ్ జోన్ ఫర్ us. ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే చాలా బెటర్ గా ఉందండి కంపేర్ టు నిఫ్టీ. ఆల్మోస్ట్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 0.7% పాజిటివ్ ఇచ్చింది అండ్ ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్ మోర్ దాన్ 2% పాజిటివ్ ఇచ్చింది. సో మనకి స్టార్టింగ్ క్యాండిల్ మనకి ప్రీవియస్ మేజర్ లెవెల్ పైన ఓపెనింగ్. ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. నిన్న బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నాం ప్రీవియస్ డే హై అండ్ లో ఈ రీజన్ లో ట్రేడ్ చేయొద్దని. సో మార్కెట్ ఇమీడియట్ గా బ్రేక్అవుట్ జరిగి రీటెస్ట్ కి వచ్చింది, మళ్ళీ అగైన్ సేమ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ ప్రాసెస్ లో సేమ్ లెవెల్ 57,500 ని మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బౌన్స్ బ్యాక్ వచ్చింది, ఫాలోడ్ బై ఇక్కడ మనకి ఇమీడియట్ గా 58,000 ఉంది. ఇది ఒక సైకలాజికల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఏదైనా అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మనకి 58,000 అబౌవ్ బ్రేక్అవుట్ జరగాలి. ఆర్ఎస్ మార్కెట్ ఒకవేళ కరెక్షన్ వచ్చి ఇదే లెవెల్ నుంచి ఏదైనా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా అప్సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ టూ సినారీస్ అప్సైడ్ ప్లాన్ చేసుకుందాం. డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే 57,400 కింద మాత్రమే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అప్పటి వరకు బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలాగో ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇలాంటి సినారియోలో బ్యాంకింగ్ సెక్టర్ కి కొంత పాజిటివ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఈవెన్ లాస్ట్ వీక్ లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అప్డేట్ చూసుకుంటే రెపో రేట్స్ కూడా అన్చేంజ్డ్ గా ఉంచుతున్నారు. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ కి ఒక టెంపరీ పాజిటివ్ సెంటిమెంట్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో సెల్ ఆన్ రైస్, బట్ బ్యాంక్ నిఫ్టీలో బై ఆన్ డిప్ డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్ గా బిట్ కాయిన్ చూసుకుందామండి. సో బిట్ కాయిన్ స్ట్రక్చర్ చూసుకుంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. బికాస్ ఏదైనా మేజర్ రెసిస్టెన్స్ గానీ లేదా సపోర్ట్ లెవెల్ కి వస్తే మనం ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ దో ఓవరాల్ స్ట్రక్చర్ చూసినప్పటికీ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ వచ్చినప్పటికీ సో కొంత ట్రేడ్ తీసుకోవడానికి లెవెల్స్ కాంప్లికేట్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం సింపుల్ గా స్వింగ్స్ బట్టి ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏదైతే స్వింగ్ హై ఫామ్ అయిందో దీని ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ప్రీవియస్ గా ఎక్కడ నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో అలాగే ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇదే లెవెల్ నుంచి రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. దిస్ ద ఫస్ట్ సినారియో. ఆర్ఎస్ రివర్సల్ ఆపర్చునిటీ క్యాండిల్స్టిక్ ద్వారా రావచ్చు, లేదా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ద్వారా రావచ్చు. ఎలా వచ్చినా మనం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ఇంట్రాడే లో బ్రేక్ చేసినా డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. బట్ ఇంట్రాడే లో బ్రేక్ చేస్తే మీకు అంత స్ట్రాంగ్ స్పేస్ లేదు, ఎక్కువ స్పేస్ లేదు, చాలా తక్కువ స్పేస్ ఉంది. జస్ట్ స్కాల్పింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మేజర్ సపోర్ట్ 62,500 దగ్గర స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ కూడా ప్రిపేర్ ఉండొచ్చు. సో రివర్సల్ ఆపర్చునిటీ చూద్దాం, లేదా సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే బెటర్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ ఇనిషియల్ లెవెల్లో కరెక్షన్ వచ్చినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ గా రికవర్ అయిపోయింది. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. ఈ రోజు నైట్ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. దాన్ని కూడా క్లోజ్ గా మానిటర్ చేసుకుని దాని తగ్గట్టుగా రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ ఓన్ అనాలిసిస్ తో ప్రిపేర్ చేసుకోండి. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.